భారతదేశంలోని ఉత్తర కాశ్మీర్ లోయలో ఉన్న అమర్నాథ్ గుహ హిందువుల అత్యంత పవిత్రమైన తీర్థక్షేత్రాలలో ఒకటి. ఇక్కడ ఏర్పడే మంచుతో తయారైన శివలింగం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది భక్తులను ఆశ్చర్యపరుస్తుంది. ఈ శివలింగం ఏ మనిషి చేత కాకుండా ప్రకృతి సిద్ధంగా ఏర్పడే అద్భుతమైన దేవతా స్వరూపం. ఈ సంఘటన వెనుక ఉన్న శాస్త్ర ఆధ్యాత్మిక రహస్యాలను తెలుసుకుందాం. అమర్నాథ్ గుహ సుమారు 3888 మీటర్ల ఎత్తులో సముద్ర మట్టానికి పైగా ఉంటుంది. ఇక్కడ చలికాలంలో ఉష్ణోగ్రతలు -డిగ్రీలకు పడిపోతాయి. గుహలో పైభాగం నుండి చల్లని నీరు చినుకుల్లా కురుస్తూ కింద పడుతుంది. ఆ నీరు క్రమంగా గడ్డకడుతూ మంచుగా మారి శివలింగాకారంలో పెరుగుతుంది. విజ్ఞాన శాస్త్రం ప్రకారం గుహలో ఉష్ణోగ్రతలు, హ్యూమిడిటీ, గాలిపీడనం వంటి అంశాల కారణంగా ఈ మంచు నిల్వై ఉంటుంది. చంద్రమాస మార్పుల వల్ల శివలింగం పరిమాణం కూడా పెరుగుతూ తగ్గుతుందని గమనించవచ్చు. పురాణాల ప్రకారం ఈ గుహలోనే పరమశివుడు పార్వతీదేవికి అమరత్వ రహస్యం చెప్పారని చెప్తారు. ఆ గుహలో శివుడు తన శక్తులను వదిలి నందిని, గణేశుడు, చంద్రుడు, నాగులు, గౌరీ పర్వతం మొదలైన వారిని అక్కడే విడిచి దేవితో మాత్రమే ప్రవేశించాడని కథ ఉంది. శివుడు పార్వతికి జీవితం, మరణం, పునర్జన్మ రహస్యం వివరించాడని, ఆ శబ్దం విన్న ఒక జంట పావురాలు అమరత్వం పొందినట్లు చెబుతారు. ఈ రోజు కూడా అమర్నాథ్ యాత్ర సమయంలో ఆ పావురాల సంతానం గుహలో కనిపిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. ప్రతి ఏడాది జూలై నుండి ఆగస్టు మధ్యలో అమర్నాథ్ యాత్ర ప్రారంభమవుతుంది. వేలాది మంది భక్తులు కఠినమైన పర్వత మార్గాలను దాటి ఈ పవిత్ర గుహను దర్శించడానికి వస్తారు. గుహలో ఏర్పడిన మంచు శివలింగాన్ని దర్శించడం ద్వారా పాపాలు క్షమించబడతాయని, మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. యాత్ర మార్గంలో భైరవ గుహ, పహల్గాం, చందన్వారి, శేష్నాగ్ సరస్సు, పంచతరాణి వంటి పవిత్ర స్థలాలు కూడా ఉన్నాయి. విజ్ఞానం చెబుతుంది మంచు శివలింగం యొక్క సహజమైన హిమ సృష్టి అని. భక్తులు చెబుతున్నది అది శివుని స్వరూపమే, ఆయన ఆత్మస్వరూపమని. ఈ రెండు వాదాల మధ్య ఉన్న సమతౌల్యం మనకు చెబుతుంది. ప్రకృతి మరియు ఆధ్యాత్మిక రెండు వేరువేరు మార్గాల్లో ఒకే నిజానికి తీసుకువెళ్తాయి. అమర్నాథ్ శివలింగం మనిషి శక్తిని మించిన ప్రకృతి అద్భుతం. అది కేవలం మంచు కాదు, దైవ విశ్వాసానికి ప్రతీక. ప్రతి సంవత్సరం దాని ఉనికి మనకు చెబుతుంది దైవం ఎల్లప్పుడూ మన చుట్టూ ఉంది, ప్రకృతిలోనే దాగి ఉంది అని.